Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏడాదిన్నరలోనే సీన్ రివర్స్. కూటమికి ఇదే శాపంగా మారనుందా? ప్రభుత్వ అధినేత తీసుకునే నిర్ణయాలు కొంతవరకే పనిచేస్తాయి, కానీ ఎమ్మెల్యేల పనితీరు మాత్రం తీవ్రంగా ప్రభావం చూపుతాయి. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను మాత్రమే చూస్తారు. ఇప్పుడు కూటమి పార్టీలకు కూడా ఇదే తలనొప్పిగా మారింది. 164 స్థానాలలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు గెలిచాయి. అది మొన్నటి ఎన్నికలలో వరంగా కనిపించినా రానున్న ఎన్నికలలో శాపంగా మారనున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా లోకల్ ఎమ్మెల్యేలపై ప్రతికూలత ఉంటుందన్నది వాస్తవం. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు అన్ని సమస్యలను పరిష్కరించలేరు. అదే సమయంలో అనేక కొత్త సమస్యలు వచ్చి పడతాయి. వాటిని పరిష్కరించుకోవాలంటే ప్రభుత్వం నుంచి నిధులు అందడం లేదు. గతంలో సంక్షేమ పథకాలు తక్కువగా, అభివృద్ధి పనులకు ఎక్కువగా నిధులు వినియోగించేవారు. కానీ 2019 నుంచి ఆ పరిస్థితి మారింది. నాడు జగన్ ప్రభుత్వమైనా, నేడు కూటమి ప్రభుత్వమైనా సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించలేకపోతుంది. మరొక వైపు కూటమి ప్రభుత్వానికి రాజధాని అమరావతి ప్రధానంగా మారింది. దీంతో నిధులు, తీసుకువచ్చిన అప్పులు రాజధాని అమరావతిలోనే కుమ్మరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం అమరావతికి తీసుకువచ్చిన రుణాలను వేరే వాటికి ఉపయోగించలేమని, అలాగే తీసుకున్న అప్పులను కూడా కొన్నింటికే పరిమితం చేస్తామని పదే పదే చెబుతున్నారు. మరొక వైపు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పనులు జరగకపోవడంతో పాటు మద్యం, ఇసుక వంటి వాటిల్లో వేలు కాదు ఏకంగా చేతిలో పెట్టేశారు. అది కూటమికి ఇబ్బందికరంగా మారింది. 164 మంది కూటమి ఎమ్మెల్యేలలో అత్యంత తక్కువగా, అంటే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు మాత్రమే నిధులు ఎలాగోలా తెచ్చుకుని తమ నియోజకవర్గాలలో సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. మిగిలిన 120కి పైగా స్థానాలలో ఎమ్మెల్యేలు మంత్రుల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించడం లేదని వాపోతున్నారు. దీంతో ఇటు ఎమ్మెల్యేల అక్రమాలు, అవినీతి, మరొక వైపు నియోజకవర్గాలలో సమస్యలు పేరుకుపోవడం కూటమి పార్టీకి మైనస్గా మారింది. మరో 3 ఏళ్లలో వీటి నుంచి బయటపడాలంటే మాత్రం పెద్ద ఎత్తున కసరత్తు జరగాల్సి ఉంటుంది.